ఇక మొత్తం వార్తలన్నీ కూడా ఇవే కనబడుతున్నాయి. ఏవి విమాన ప్రమాదానికి సంబంధించిన వార్తనే మనకు హైలైట్ కనిపిస్తుంది. సో ఇక ముగ్గురు మంత్రులకు శాఖ ఒక వార్త కనిపిస్తుంది. జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టు, కొత్త మినిస్టర్లకు అవకాశం, ఉమ్మడి జిల్లాల వారిగా ఇన్ఛార్జులు, సిఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు అంటూ మనకు ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది 5వ పేజీలో. రైట్, జిల్లా ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి ముగ్గురు సీనియర్ మంత్రులు తప్పించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే సమయంలో ఇటీవల బాధ్యతలు తీసుకున్న ముగ్గురు కొత్త మంత్రులకు వివేక్ వెంకటస్వామికి, అడ్లూరు లక్ష్మణ్కు, వాకిటి శ్రీహర్లకు ఇన్ఛార్జులుగా అవకాశం కల్పించారు. ఈ మేరకు సిఎస్ రామకృష్ణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ ఇంతకాలం మంత్రి దామోదర్ రాజనరసింహ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తుండగా మళ్ళీ ఆయనే కంటిన్యూ చేశారు. అంతేకాక రంగారెడ్డికి శ్రీధర్ బాబు, వరంగల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్లో పొన్నం ప్రభాకర్ను మార్చలేదు. కానీ గతంలో ఆదిలాబాద్కి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కను నిజామాబాద్లో ఇన్ఛార్జ్గా ఉన్న పనిచేసిన జూపల్లి కృష్ణరావును ఆదిలాబాద్కు స్లఫ్టింగ్ చేశారు. అదేవిధంగా గతంలో కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించగా ఆయన్ను పక్కకు పెట్టి గతంలో నల్గొండకు ఇన్ఛార్జ్గా మంత్రిగా వ్యవహరించిన తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్ బాధ్యతలు ఇచ్చారు. సో నల్గొండకు కొత్త మంత్రి అడ్లూరు లక్ష్మణు ఇన్ఛార్జ్ చేశారు. మెదక్ ఇన్ఛార్జ్గా ఉన్న కొండా సురేఖను పక్కన పెట్టి ఆమె బాధ్యత మంత్రి వివేక్కు అప్పగించారు. దీంతో పాటు ఖమ్మంకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్ఛార్జ్గా ఉండగా ఆ స్థానంలో మరో కొత్త మంత్రి వాకిటి శ్రీహరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారంటూ వార్త కనిపిస్తుంది. ఇన్ఛార్జ్ మంత్రులు వీరే. మంత్రులు జిల్లా దామోదర్ రాజనరసింహ మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నట్టు తెలుస్తోంది. మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ మంత్రిగా దామోదర్ రాజనరసింహ, దుద్దిల శ్రీధర్బాబు రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రిగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా, దరసరి సీతక్క నిజామాబాదు, తుమ్మల నాగేశ్వరరావు కరీంనగరు, జూపల్లి కృష్ణవారు ఆదిలాబాదు. ఇక కొత్త మంత్రులు కొత్తోళ్ళీళ్ళు మెదకు వివేక్ వెంకటస్వామి, అడ్డూరు లక్ష్మణ్ నల్గొండ, వాకిటి శ్రీహరి ఖమ్మం. మొత్తం మీద కొత్త మంత్రులకు సంబంధించినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి మనకి ఇక్కడ కనబడతా ఉంది. సో ఉమ్మడి 10 జిల్లాలకు మరి కొత్త మంత్రుల్ని 10 మంది నియమించారు. మరి ముగ్గురు ఇక్కడ అవుట్ అయినట్టు తెలుస్తుంది. ఆ ముగ్గురు ఎవరెవరు ఉన్నారంటే, ఒకటి మీకు తెలుసు, ఇప్పటిదాకా మనం డిస్కషన్ చేసుకున్నాం. ఒకటి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఉత్తమ్ సారు. ఇక మరి ఇంకొకరెవరు, కొండా సురేఖ. ఈ ముగ్గురు మంత్రుల్ని మరి తప్పించినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ ఈ ముగ్గురిని మంత్రివర్గం సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా వాళ్ళని తప్పించినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు తప్పించారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి ఈ ముగ్గురు మంత్రులకు ఎందుకు షాక్ ఇచ్చారు, ఎందుకు ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు అనేది చాలా చర్చ జరుగుతుంది. అనేకమైనటువంటి కారణాలు కనబడుతున్నాయి. కొంత మంత్రుల మీద అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ప్రచారం కావచ్చు, కమిషన్ల ప్రచారం కావచ్చు, లేకపోతే పార్టీ డ్యామేజ్గా వ్యవహరించేటువంటి వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే వాళ్ళు నిత్యం వివాదాలకు తలదూర్చే ప్రయత్నం కావచ్చు, ఇట్లా కొన్ని అంశాల పట్ల మరి వాళ్ళని తొలగించి ఇన్ఛార్జీల మంత్రి అని ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇటు కొండా సురేఖ విషయం మీ అందరికీ తెలిసిందే. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా గతంలో ఆమె అనేక మార్లు కొన్ని టంగ్ స్లిప్ అవడం వల్ల పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం కావచ్చు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు నల్గొండకు సంబంధించినటువంటి నేతలే. వాళ్ళు గతంలో ముఖ్యమంత్రులు అవుతారనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. ఆ రకమైనటువంటి వర్గం కూడా చర్చ జరిపింది. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్కి అయితే షాక్ మీద షాక్ తగులుతూ ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన తమ్ముడికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఇక ఇంటర్నల్గా డిస్కషన్ చేసినప్పటికీ రాజగోపాల్ రెడ్డి కూడా చాలా ఆశపడ్డాడు, నాకు మంత్రి పదవి కావాల్సిందే ఇవ్వాల్సిందని చెప్పేసి. రాజగోపాల్ రెడ్డికి షాక్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతలు తప్పించి షాక్ ఇచ్చింది. తమ్ముడికి మంత్రి పదవి లేదు, అన్నకేమో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి పదవి తీసేసింది. సో ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలనేటువంటిది ఒక కోరిక. సో ముఖ్యమంత్రి నేనే అనేది కూడా ప్రచారం, గతంలో సీనియర్గా నేనే ఉంటా అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. ఇట్లా ముగ్గురు మంత్రులు వాళ్ళ మీద వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకతతోటి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసేసిన ఒక చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉందనేది.